హలో అండి. డే 2 జస్ట్ నో వోకప్. నేను రెడీ అయిపోయాను. మా హస్బెండ్ ఈ లోపల కొంచెం కాఫీ అది ప్రిపేర్ చేసి వెజిటేబుల్స్ కటింగ్ చేస్తున్నారు. సో దట్ ప్రిపరేషన్ అది స్టార్ట్ అవుతుంది లంచ్కి, బ్రేక్ఫాస్ట్కిను. ఇవాళ మా మెనూ అయితే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్ అండ్ లంచ్ వచ్చేసి నేను కొంచెం కొబ్బరి పాలు తీసుకొచ్చాను. కొబ్బరన్నం అండ్ బంగాళదుంప కూర్మా చేస్తున్నా. నైట్ డిన్నర్కి ఐదర్ పాస్తా కానీ లేకపోతే మ్యాగీ కానీ చేసుకోవచ్చు. మేము నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఒక కన్వీనియన్స్ స్టోర్ ఉందన్నమాట. కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళినప్పుడు కొంచెం పాలని, పెరుగని అవన్నీ తీసుకొచ్చి ఇగోండి ఫ్రిడ్జ్ అంతా మొత్తం సర్దేసుకున్నాము. మీకు మార్నింగ్ టైం వ్యూ చూపించలేదు కదా, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంది వ్యూ. చాలా పీస్ఫుల్గా ఉందండి చూడడానికైతే మాత్రం ఎక్సలెంట్ నిజంగా. హలో. ఓకే, పిల్లల్ని నేను రెడీ చేసేటప్పుడు మా హస్బెండ్ ఏమో కాఫీ ప్రిపేర్ చేస్తారు అండ్ వాళ్ళ కోసం బ్రెడ్ టోస్ట్ రెడీ అవుతుంది. ఇదే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పిల్లల కోసం పాలు కూడా వెనకట్లా మరుగుతున్నాయి. ఈ లోపల పాపం వెజిటేబుల్స్ అవి కూడా చాపింగ్ చేస్తారు. వాళ్ళు రెడీ అయ్యి వస్తే మేము అందరం బ్రేక్ఫాస్ట్ తినేసి ఈ లోపల నేను లంచ్ ప్రిపరేషన్ చేసుకోవడమే. నా నెక్స్ట్ ట్రావెల్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు చాలామంది మనం యూజ్ అండ్ త్రో కింద డిస్పోజబుల్ కొనుక్కుందాము, అయిపోయాక పారేద్దామని అనుకుంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ అండి, నాట్ గుడ్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఆల్సో. ఒకవేళ మీ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మరి నేను దాని గురించి పెద్దగా కమెంట్ చేయలేను. కాకపోతే ఏంటంటే, ఒకవేళ ఎక్కువ మందికి కారు ఉండి మీరు ఏమైనా దూర ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు కారు ఉంటే కనుక డోంట్ ప్రిఫర్ డిస్పోజబుల్. ఒకసారి వాష్ చేసేసుకుంటే పని అయిపోతుంది. సో మేము ఎక్కడికి వచ్చినా కూడా మేము మా టిఫిన్ బాక్సెస్ అన్నవి క్యారీ చేసుకుంటాము. వాటితో పాటు డిష్ వాషర్ సోపును ఏంటంటారు పీచు కూడా పట్టుకుని రెడీ అవుతాం అనమాట ఎక్కడికైనా. సో దట్ ఏంటంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు మన తాలూకా కంటైనర్స్. అట్ ద సేమ్ టైం ఎన్వైర్న్మెంట్ కూడా అది చాలా ఫ్రెండ్లీ అనమాట. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. కొంచెం కొబ్బరి అన్నమును, కొంచెం బంగాళదుంప కూర్మాను. ఇవాళ మధ్యాహ్నానికి లంచ్ సార్టెడ్. ఇప్పుడు మన బాక్సుల్లో ప్యాక్ చేసేసుకున్నాం. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ నియర్ టు 10 అవుతుంది. ఇక్కడ అట్రాక్షన్స్ మేము చూసేది ఫస్ట్ అట్రాక్షన్ 10 o'clock ఓపెన్. పిల్లలందరూ రెడీ అయిపోయాం, బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయి, ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. మేము వెళ్తున్న ఫస్ట్ అట్రాక్షన్ పేరు వచ్చేసి ట్రెజర్స్ ఆఫ్ ఎర్త్ అనమాట. ఇది జస్ట్ 1 mile మన హాలిడే రిసార్ట్ నుంచి. సో ప్లాన్ ఏంటంటే ఆ అట్రాక్షన్ చూసుకుని వచ్చాక ఇక్కడ ఫుడ్ పికప్ చేసుకోవడమా లేకపోతే ప్యాక్ చేసుకోవడమా అన్నది చూసుకుని నెక్స్ట్ అట్రాక్షన్కి మూవ్ అవుదామని. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మా ఫస్ట్ అట్రాక్షన్కి. అబ్బా ఎందుకు అంత ఆవలించేసాము. చాలాసేపు కూర్చున్నాం, కబుర్లు చెప్పేసుకున్నాం రాత్రి అండ్ ఇంకా స్లీప్ ఫుల్గా పడుకుని మార్నింగ్ 8 వరకు ఎవరూ లేవలేదనమాట. సో 8 నుంచి మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 9:45 అయింది మా టైము. సో ఆ 10 o'clock ఓపెన్. సో మనం అంతా ట్రాక్లోనే ఉన్నాం అనమాట. సో ముందు రోజే చూసుకుని దాని ప్రకారమే ప్లాన్ చేసుకున్నాం. ఇలా ఇంటి నుంచి బయలుదేరాం, 1 mile డిస్టెన్స్ కదా, వెంటనే ఇట్టే వచ్చేసాము. మేము ఇప్పుడే వచ్చాం అనమాట ఈ మ్యూజియం, ట్రెజర్స్ ఆఫ్ ద ఎర్త్ అని. ఇలా ఉంది ఈ మ్యూజియం అంతాను. ఓకే, దీని రేటింగ్ వచ్చేసి అడల్ట్ రేటింగ్ అయితే 3.5 ఉందండి. అంత జెమ్ స్టోన్స్, ఫాజిల్స్ మ్యూజియం అంట. కానీ కిడ్స్కి అయితే మాత్రం చాలా బాగుంది. వాళ్ళ రేటింగ్ 5 ఉంది. నేను లోపలికి వెళ్ళాక చెప్తాను మీకు ఎలా ఉందన్నది. ఓకేనా. ఇప్పుడే మ్యూజియం లోపలికి వచ్చాము. టికెట్ అయితే మా నలుగురికి కలిపి 23 pounds. చూడడానికి అయితే చిన్నదైనా కన్నా కొంచెం బాగున్నట్టుంది. స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా గిఫ్ట్ స్టోర్లో డిస్ప్లే అనమాట. రకరకాల జెమ్స్, ఫాజిల్స్ అన్నీ వాటి తాలూకా జ్యువెలరీ అవన్నీ ఉన్నాయి. ఒకసారి క్విక్ షాట్ చూపిస్తాను చూడండి. So inside the shell there is a creature from the sea. Okay. So each segment is as it's growing. Okay. Right, and it used to suck water in and blow it out that way. Oh. So it's looked like quite an odd little thing. So yeah. So what you've got is they've got a set in resin. Oh, okay. Yeah. So okay, it's fossils and they've set it in a resin. Oh, okay. For display purposes. Okay. Yeah, thank you. Yeah, very well. ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదేనండి. ఇది నిజంగా జెన్యూన్ స్పెసిమెన్స్, అన్ని మిలియన్ ఇయర్స్ ఓల్డ్. వాటి కాస్ట్ కూడా ఎక్కువే, 200 pounds అలాగాను. ఇవేంటంటే ఈ పర్టికులర్ ఫాజిల్స్ అనేవి రెజిన్లో సెట్ చేసి అమ్ముతున్నారు. ఈ గిఫ్ట్ షాప్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా 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 బాగుందమ్మా. పెట్సి ప్లేస్లో పెట్టినానా. ఇవైతే ఎగ్స్లా ఉన్నాయి. టైప్ ఆఫ్ మార్బుల్ అంట, ఒనిక్స్తో చేసినవి. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి.
అనిపించిందండి. ఇది 23 క్యారెట్ ప్యూర్ గోల్డ్ బాటిల్ అంట. గోల్డ్ ప్యూరెస్ట్ ఫార్మ్లో ఇలా వస్తుంది. ఓకే, దీని ఖరీదు వచ్చేసి ఇక్కడ చూడండి 5 pounds అంట. ఎక్కువ కొనేసుకుని ఏమైనా చేసుకోవచ్చమ్మా మరి. ఇవన్నీ సేల్లో కొన్నవే. ఎమోనైట్ అంట, ఇది 140 million years ఓల్డ్. అప్పటి స్పెసిమెన్ రెజన్లో ప్రిజర్వ్ చేశారు. అలా ఇవన్నీ సేల్కున్నాయి గిఫ్ట్ షాప్లో. బయట గిఫ్ట్ షాప్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. స్మాల్ గిఫ్ట్ షాప్ అయినా కూడా ఏంటంటారు, మంచి ప్రెషియస్, సెమీ ప్రెషియస్ అన్నీ కూడా మనకి మెటల్స్, లేకపోతే ఫాజిల్స్ అన్నీ కూడా కొన్ని million years ఓల్డ్ ఫాజిల్స్ అన్నీ కూడా రెజిన్లో ప్రిజర్వ్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. గిఫ్ట్ షాప్ అయ్యాక ఇలా ఎంటర్ అయితే లోపలంతా ఇలా ఉంది. ఇంకా ఇందులో సెక్షన్స్ అన్నీ చూడాలన్నమాట. ఆ పైన కూడా ఒక డెక్ ఉంది. ఆ పైన అంతా కూడా మళ్ళీ అప్పర్ ఏరియా వేరేగా ఉంది. కిందంతా కూడా ఇంకా చూడాలి. ఇవన్నీ కూడా million of years ఓల్డ్, ఎక్కడెక్కడ ఏ ప్లేస్ నుంచి ఫైండ్ అవుట్ చేసిన ఫాసిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ డిస్ప్లేలోని. ఈ ఫాసిల్ అయితే యుఎస్ఏలోని ఫైండ్ అవుట్ చేసిన ఫిష్ ఫాసిల్ అంట. ఓకే, 55 million years ఓల్డ్, 200 million years ఓల్డ్ డ్రాగన్ ఫ్లై తలకు ఫాసిల్ అంటండి. స్పైడర్ తలకు ఫాసిల్ అంట. అది అక్కడ కనిపిస్తున్న ఫాజిల్ టీరెక్స్ డైనోసార్ తాలూకా హెడ్ తలక ఫాజిల్ అండి. ఓకే, అది ఆబ్వియస్గా 45 to 60 million years ఓల్డ్ అంట. అది కొంచెం చూసారా, కింద టీరెక్స్ బొమ్మ వేశాడు. ఏంటి భయపడుతున్నారా? వెళ్ళు వెళ్ళు. మొత్తం చీకటిగా ఉందని చెప్పి పిల్లలైతే ఫుల్ భయపడుతున్నారు. ఏంటి ఇంత చీకటిగా ఉంది, ఎవరు చూడాలి ఇందులో? మనం వెళ్ళాక ఆటోమేటిక్ లైట్స్. గుడ్, ఆల్రెడీ తమ్ముడు వచ్చాడు. ఒకసారి వెళ్తే ఇవన్నీ గ్లో. ఇది అందుకు ఒకసారి మనకి వేస్ట్ చూపించాడు. గ్లో రాక్స్ ఇవన్నీ. గ్లో రాక్స్ అంతా కూడా మళ్ళీ ఒకసారి వెలుతురులో కూడా మనకు చూపిస్తున్నాడండి. అలా ఆఫ్ అయిపోతున్నాయి మనకు తెలియటానికి. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి అన్నమాట. డైమండ్స్ కట్ అండ్ అన్కట్ అంటండి అవి, ఆ చిన్న స్పెసిమెన్స్. ఇవన్నీ కూడా మళ్ళీ జెమ్ స్టోన్ స్పెసిమెన్సే. ఇవన్నీ కూడా జిప్సమ్ క్రిస్టల్స్ అంట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది 11 kgs ఎమరల్డ్ రాయి అండి. ఆ పైన చూసారా గ్రీన్ హ్యూ ఉంది కదా, ఇది యూరోప్లో ఉన్న పెద్ద రాళ్ళల్లో ఒకటిగా కన్సిడర్ చేయొచ్చు. వీటి నుంచి చూసారా ఇలా చిన్న చిన్న గ్రీన్ ఎమరల్డ్స్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఇవి జియోలైట్స్ అండి. చూడండి ఇవన్నీ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇవి ఈ పర్టికులర్ వన్నీ కూడా మన ఇండియాలోని పూణే నుంచే ఫైండ్ అవుట్ చేశారండి. ఇవేంటంటే వాల్కనిక్ రాక్స్ ఉంటాయి కదా, వాల్కనిక్ రాక్స్ దగ్గర ఉన్న గ్యాస్ బబుల్స్ని ఆనుకుని ఇలాంటి రాళ్ళు ఫార్మ్ అవుతాయి. ఇవి చాలా డెలికేట్ అంట, చూడ్డానికి బాగున్నాయి కదా. ఇలాంటి ప్లేస్కి వచ్చి మన న్యాచురల్ గోల్డ్ సిల్వర్ చూడకపోతే ఎలాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా కూడా గోల్డ్ సిల్వర్ తాలూకా ఓర్స్ అనమాట. అది చూసారా చిన్న ఇదేంటి క్వార్ట్స్లోని గోల్డ్ క్రిస్టల్ కనిపిస్తుంది అన్నాడు. ఇక్కడ ఈ స్టోన్లో అంతా సిల్వర్ ఉంది అని అన్నాడు, మాకు తెలియలేదు. కానీ ఈ పైన భూతద్దాలు అనిపించాడు. అందులోంచి చూసారనుకోండి, అదేంటంటే మొత్తం మెరుస్తూ కనిపిస్తున్నాయి అన్నమాట, ఎలా ఫార్మ్ అవుతుంది ఏంటి అని. ఇది వీడియోలో అయితే కరెక్ట్ కనపడట్లేదు, కానీ ఈ స్టోన్ అంతా కూడా మనకి చిన్న సిల్వర్ మెరుపు కనిపిస్తుంది ఆ భూతద్దాల నుంచి చూస్తే. దీని నుంచి సిల్వర్ వస్తుందని అంటున్నాడు. ఇది ఎమెథిస్ట్. ఇది రిఫైన్డ్ బిస్ముత్ అంట. అదేంటో మినరల్ నాకు తెలియదు, కానీ చూడడానికి అయితే మాత్రం తెగ గ్లిటరీ షైనింగ్గా ఉన్నాయి ఇవన్నీ. మేము ఇప్పుడే ట్రెజర్స్ ఆఫ్ ఎర్త్ కంప్లీట్ చేసామండి. ఆల్మోస్ట్ 1 hour 15 minutes దగ్గర పట్టింది పిల్లలకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ వీడియో తీసుకోవడానికి. మా ఫ్యామిలీ ఆఫ్ 4కి ఆల్మోస్ట్ 23 pounds పడింది. నన్ను అడిగితే మాత్రం ఇట్స్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. బీయింగ్ అన్ అడల్ట్గా నాకు కూడా కొన్ని న్యాచురల్ జెమ్ స్టోన్స్ తాలూకా ఓర్స్ చూడడం కానీ, లేకపోతే ఏమంటారు ఫాజిల్స్ చూడడం కానీ కొంచెం బాగా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. పిల్లలకైతే మాత్రం ఫుల్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. కొంచెం ఆ మ్యూజియం దానికి 23 pounds ఫర్ 4 people కొంచెం ఎక్కువ అని అనిపించినా కూడా స్టిల్
ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. ఇఫ్ మీ కిడ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ రికమెండ్. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో మిలియన్ ఇయర్స్ క్రితం ఫాసిల్ స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అయ్యాయి, లేకపోతే ఒక న్యాచురల్ ఓర్ నుంచి జెమ్ స్టోన్స్ ఎలా వచ్చాయి అన్నది మాత్రం వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. మా కిడ్స్ రేటింగ్ అయితే మాత్రం ఫుల్ 5/5. బీయింగ్ అండ్ అడల్ట్ రేటింగ్ అయితే మాత్రం నాది 4 దగ్గర ఉంది. కొంచెం నాకు ప్రైసింగ్ జనరల్గా ఇక్కడ స్కాట్లాండ్లో ఏంటంటే మన మ్యూజియంస్ మ్యాక్సిమం ఫ్రీ ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ మ్యూజియం మాత్రం కొంచెం పే చేయాల్సి వచ్చింది కనుక ఆ లెక్కను చూస్తే కొంచెం నాకు ఎక్కువ అని అనిపించింది. కానీ స్టిల్ వర్త్ విజిట్ అని అనిపించింది. ఇప్పుడు మేము మళ్ళీ మా బ్యాక్ రిసార్ట్స్కి మేము బయలుదేరాము. సో అక్కడే లంచ్ కానించేసి మళ్ళీ నెక్స్ట్ బెన్ నెవిస్కి బయలుదేరుతాం. లంచ్ అది తినేసాము. ఇంట్లో మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నవన్నీ తినేసి కొంచెం స్నాక్స్ అది ప్యాక్ చేసుకుని వాటర్ బాటిల్స్ అవి పట్టుకొని మా నెక్స్ట్ అట్రాక్షన్కి బయలుదేరాము. కరెంట్గా టైం వచ్చేసి అరౌండ్ 12:30 అయింది. మేము ఇప్పుడు వెళ్తుందేమో బెన్ నెవిస్ మౌంటైన్ రేంజ్ రిసార్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటి అంటే కేబుల్ కార్స్ ఉంటాయి మౌంటైన్ వరకు తీసుకెళ్ళడానికి. అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ స్కీయింగ్ అని, లేకపోతే కొందరేమో ఆ మౌంటైన్ ఎక్కుతారు, ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కుతారు. సో అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయంట. సో అది మా ఇంటి నుంచి ఇప్పుడు మేము స్టే చేస్తున్న రిసార్ట్ నుంచి అది 8 మైల్స్ దూరంలో ఉంది. సో అక్కడికి వెళ్ళాక నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. మేము ఇప్పుడే నెవిస్ మౌంటైన్ రేంజ్కి వచ్చేసాము. అందరూ కూడా ఫుల్ వింటర్ గేర్ అది వేసేసుకొని గ్లవ్స్, జాకెట్స్ అన్నీ ప్రాపర్గా వేసుకుని వెళ్తున్నాము. కార్ కేబుల్స్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టికెట్స్ తీసుకుని స్టార్ట్ అవుతాం. మేము ఇప్పుడే కేబుల్ కార్స్ ఎక్కి కూర్చున్నాము. అది స్టార్ట్ అయింది బెన్ నెవిస్ మౌంటైన్కి. టికెట్స్ ఎంత అయ్యాయమ్మా? 60 pounds ఫర్ 4. ఓకే, 2 adults 2 kids 60 pounds అయింది. ఇదంతా ఇలా కార్లా ఉంది, మొత్తం క్లోజ్డ్ అన్నమాట. సో మేము నలుగురు నిన్నలాగా డివిజన్గా కాకుండా ఎక్కాము. మొత్తం అంతా పైకి వెళ్తుంది కదా, చాలా లోతుగా ఉంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. నిన్నైతే మేము వెళ్ళింది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చైర్ కేబుల్కి వెళ్ళాను కదా, అదైతే బాగుంది. అంటే అంత ఫుల్ ఓపెన్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం భయం వేసింది. ఇది అంత భయం లేదు. అండ్ నిన్నంత ఫాస్ట్గా జంపింగ్ అది కూడా లేదు. ఇది కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంది. సో కొంచెం ఒక 50 to 60 ఇయర్స్ వాళ్ళు కూడా నార్మల్గా ఎక్కేటట్టుగా ఉంది. కానీ పైకి వెళ్ళక చూడాలి చల్లదనం అది ఎలా ఉంటుంది అన్నది. మీరు కరెక్ట్ టైం వింటర్ గేర్ వేసుకుంటే పర్వాలేదు. చూడు ఎలా వేస్తున్నాడు. అక్క ఐస్ మెల్ట్ అవుతుంది, వాటర్ ఫాల్స్ క్రియేట్ అవుతుందంట. రైన్ పైన మౌంటైన్స్ మీద ఉండదు కదా, అలా కారుకుంటూ వచ్చేస్తుంది వాటర్. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ బెన్ నెవిస్ మౌంటైన్ అన్నది చాలామంది ట్రెక్కింగ్ చేస్తారంట. మనమేమో ఫుల్గా చక్కగా పై వరకు కేబుల్ కార్లో వచ్చేసి నడుస్తూ వ్యూ పాయింట్ వరకు వెళ్తున్నాము. ఈ వ్యూ పాయింట్కి వెళ్తే మొత్తం అంతా చూడడానికి చాలా బాగుంటుంది అని 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి మనకు వెళ్ళటానికి. ఒకటి ఏంటంటే స్టీప్గా ఉందని అన్నారు, ఇంకొకటి ప్లెయిన్ రోడ్గా ఉందన్నారు. రెండిటికి కూడా వెళ్ళడానికి రావడానికి కలిపి 1 hour పడుతుంది. 30 minutes and 30 minutes. సో దాన్ని బట్టి చూసుకుని వెళ్ళాలని. ఈ కరిగిన మంచు అంతా కూడా ఇలాగ పక్కన ఇలాగా వాటర్ లాగా ఇలాగా ఫ్లో అవుతుంది. ఇలా ఉంది, రాకీ రోడ్లా ఉంది మొత్తం అంతా. ఓకే, సో చూసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా గతుకులుగా ఉందన్నమాట రోడ్ అంతా కూడాను. కాకపోతే ఏంటంటే మనకు వాటర్ అనేది క్లియర్గానే ఉంది, స్లోప్గా ఏం లేదు, పిల్లలతో కూడా వెళ్ళేటట్టుగానే ఉంది. ఎక్కడ కూడా డేంజరస్గా అయితే లేదు. ఓకేనా? హలో చెప్పండి. ఇక్కడ చైర్ వేసాడు, అందరూ కూర్చున్నాం అనమాట. కొంచెం బుక్తాయిసం తీర్చుకుని మళ్ళీ పైకి ఎక్కుతాం. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఇంకా ఇంకో 10 minutes మ్యాక్స్, అంతకన్నా లేదు. సో అది సంగతి. మేము సక్సెస్ఫుల్గా వ్యూ పాయింట్ పై వరకు ఎక్కిసాము. మొత్తం రావడానికి ఒక 20 to 25 minutes పట్టింది. 20 minutes.
డేంజరస్గా అయితే అస్సలు లేదు. కాకపోతే కిడ్స్ హ్యాండ్స్ పట్టుకునే వచ్చాము మేము. ఈ పై వరకు వచ్చాము. వ్యూ పాయింట్ దగ్గర కూడా చేరేసాడు మొత్తం మనకంతా కనిపించడానికి అన్నట్టుగాను. సో కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తాం. 10 minutes ఉన్నాక వెళ్ళిపోతాం. మేము పైన వ్యూ పాయింట్ వరకు వచ్చాం. ఇక్కడ ఇలా ఉంది, ఇది చూడండి. ఈ ఫుల్ వ్యూ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. మేము వచ్చిన టైంలోని వెదర్ కూడా బాగుందేమో, క్లియర్గా ఉంది. స్కై అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, ఇందాక మేము ఇక్కడే కూర్చుని వ్యూ పాయింట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో గుడ్ ఎక్స్పీరియన్స్. అస్సలు నాకు డేంజరస్గా అస్సలు అనిపించలేదు పై వరకు ఎక్కడానికి కానీ, ఈ హైక్ కానీ. వర్త్ గోయింగ్. అక్కడికి వెళ్ళి చూడడం అన్నది బాగుందని అనిపించింది. మేము ఇప్పుడే సక్సెస్ఫుల్గా మొత్తం మా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కంప్లీట్ చేసాము. నేను ఇదే ఫస్ట్ టైం ట్రెక్ చేయటం. పర్వాలేదు, నాకైతే ఏమీ ఇబ్బంది అనిపించలేదు. పిల్లలతో హ్యాండ్స్ అవి పట్టుకుని వెళ్ళాం. మొత్తం సేఫ్గానే ఉంది. పైన మనకేమి కిడ్స్తో వెళ్తే డేంజరస్గా అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ ఉంది. సో చిన్నగా కొంచెం కాఫీ అండ్ స్నాక్స్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ మా నెక్స్ట్ ట్రిప్ వచ్చి మేము నెప్ట్యూన్ స్టేర్కేస్కి వెళ్తున్నాం ఇక్కడి నుంచి. బెన్ నెవిస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ రెస్టారెంట్ ఉందండి. రెస్టారెంట్ దగ్గర నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మొత్తం గ్లాస్ ఇలాగొచ్చి మొత్తం అంతా మనకి కార్ కేబుల్స్ అవన్నీ కూడా అలా కనిపిస్తున్నాయి అనమాట. వెళ్ళడం అదిను చాలా బాగుంది. మొత్తం అంతా గ్లాస్ వ్యూ కదా ఇక్కడ ఇదంతాను. చూడడానికి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఆ వ్యూ పాయింట్కి ఈ వ్యూ పాయింట్కి వెళ్ళలేని వాళ్ళు రెస్టారెంట్ దగ్గరకు వచ్చి ఈ బ్యాక్ యార్డ్ చూసినా కూడా పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. చూడండి, ఆ పై నుంచి వెళ్తే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు మనకి. వ్యూ ఇంకొంచెం ఇదిగా ఉంది కానీ ఇక్కడ వరకు బాగుందన్నమాట అది. సో ఎవరైనా ఎల్డర్లీ పీపుల్ కానీ, ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు, లేకపోతే మరి చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళు, ఆ వ్యూ పాయింట్స్కి వెళ్ళలేని వాళ్ళు కార్ కేబుల్స్లో జాగ్రత్తగా వచ్చి ఈ రెస్టారెంట్ దగ్గర నుంచి చూసి, ఇక్కడ ఈ పక్కనే స్లెడ్జింగ్ ఇవాళ ఓపెన్ లేదు కానీ మామూలుగా అయితే ఇక్కడిక్కడే స్లెడ్జింగ్ కూడా ఉంది, చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము ఇప్పుడే మళ్ళీ మా కేబుల్ కార్లో రిటర్న్ బయలుదేరాము. మేము ఆల్మోస్ట్ 12:30కి ఇక్కడ కిందన స్టార్టింగ్ పాయింట్ దగ్గర వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అయింది. లీజరస్గానే మేము తిరిగాము. ఒక వ్యూ పాయింట్ కవర్ చేసాం. రెస్టారెంట్లో కొంచెం కాఫీ అండ్ స్నాక్స్ తీసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాము. సో ఇదేంటంటే బెన్ నెవిస్ అన్నది యూకేలోనే అతిపెద్ద మౌంటైన్. మనం మౌంటైన్ రేంజ్ వరకు వెళ్తున్నాం అనమాట. ఆ పైన ఆ రెస్టారెంట్ ఉన్నది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు యాక్చువల్ బెన్ నెవిస్ మౌంటైన్కి వెళ్తారు. మనకి ఈ మౌంటైన్ రేంజ్ నుంచి అది కనపడలేదు. అది సెకండ్ మౌంటైన్ అని అన్నాడు. స్నోలో కవర్డ్గా ఉంది అండ్ క్లౌడ్స్ వలన మాకు ఇవాళ దాని తాలూకు విజిబిలిటీ అయితే మాకు ఏం కనపడలేదు. కానీ యాక్చువల్గా పై వరకు వచ్చి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, ఇంకొంచెం పైకి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం క్లియర్గానే కనిపిస్తుంది మౌంటైన్. మాకు టోటల్ ఈ ట్రిప్కి వచ్చేసి 60 pounds అయింది మా ఫ్యామిలీ ఆఫ్ 4కి. నన్ను అడిగితే ఇది వర్త్ ట్రిప్పే. ఒకవేళ ఈవెన్ మీరు వ్యూ పాయింట్స్ వరకు వెళ్ళకపోయినా ఆ రెస్టారెంట్ తాలూకా గ్లాస్ వ్యూ నుంచి కూడా మంచి వ్యూ అది ఉంది. ఇంత పై వరకు తీసుకొచ్చి వాడు రెస్టారెంట్ అది నడుపుతున్నాడు కనుక కొంచెం ఫుడ్ అది రెస్టారెంట్లో వాటిలో ఎక్స్పెన్సివ్గానే ఉంది. మన ఇంట్లో చక్కగా లంచ్ కాటేసి బయలుదేరాం కదా. సో మనం బేసిక్గా కొంచెం కాఫీ అండ్ స్నాక్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ కిందకి దిగడానికి మొత్తం రోప్వే అన్నది కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది నిన్న దాంతో కంపేర్ చేస్తే. కానీ స్టిల్ ఇది ఏంటంటే మాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టింది. ఇంత స్పీడ్గా వెళ్తున్నా కూడా కిందకి ఆల్మోస్ట్ దిగడానికి. పైకి దిగగానే వాడు లాస్ట్ క్యాబిన్ పై నుంచి బయలుదేరేది 4:30 అని చెప్పాడు. సో అక్కడ ఏవి తిరిగినా మీరు ఆ టైం కల్లా వచ్చేయాలి, వస్తేనే మళ్ళీ మనం కిందకి వెళ్తాం. మనం ఆల్మోస్ట్ 3 odd కల్లా వచ్చేసాం కనుక మనకేం ప్రాబ్లం లేదు. కానీ వర్త్ విజిటింగ్ అండి. ఓకే, నేను దీనికంటే నిన్నది ఎక్కువ ఎంజాయ్ చేశాను. అంత ఓపెన్గా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. కానీ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము ఆల్ ఫ్యామిలీ ఆఫ్ 4 టుగెదర్గా ఒక క్యాబిన్ కార్లోనే ట్రావెల్ చేయడానికి అయింది. ట్రావెలర్గా నా రికమెండేషన్ అయితే మాత్రం నా రేటింగ్ స్టిల్ దీనికి 5కి 4 ఇస్తాను. ఎందుకు అంటే నాకు ఇవాళ పైన యాక్టివిటీస్ ఎక్కువ లేవు, స్లెడ్జింగ్ లేదు, స్నో అది లేదని చెప్పి, అండ్ వీకెండ్ కాకపోవడం వలన యాక్టివిటీస్ అంతా ఫుల్గా నిన్నున్న యాక్టివిటీస్ మాకు ఇక్కడ లేవు ఇవాళ. సో అందుకని నా రేటింగ్ 4. ఒకవేళ యాక్టివిటీస్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం ఫుల్ 5/5 రేటింగ్ ఉండేది. కానీ ఖచ్చితంగా మీరు ఒకవేళ యూకే ఇక్కడ వరకు ఫోర్ట్ విలియం వరకు వస్తే కనుక ఖచ్చితంగా బెన్ నెవిస్ మౌంటైన్ అన్నది విజిట్ చేయండి. ఈ కేబుల్ కార్ రైడ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీరు కూడా నెప్ట్యూన్ స్టేర్ కేస్కి వచ్చాము. ఈ నెప్ట్యూన్ స్టేర్ కేస్ అనేది 24 hours ఓపెన్ అన్నాడండి. ఇది ఫ్రీ అట్రాక్షన్. దీనికి మనం ఏం డబ్బులు ఏం కట్టనవసరం లేదు. ఇదంతా ఏంటంటే ఇదిగోండి చూడండి, అంతా కూడా లాక్స్ అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్
ఇది 1, 2 అలాగా మొత్తం అంతా కూడా వెళ్తున్నాయి చూసారా. జస్ట్ వాకింగ్కి బాగుంటుంది, లాక్స్ చూసుకుంటూ వాక్ చేయడానికి అన్నట్టుగాను. మనం ఇలా నడుచుకుంటూ మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ లాక్కి వచ్చామండి. అసలు ఈ నెప్ట్యూన్ స్టేర్ కేస్ అంటే ఏంటంటే ఇది కెలడోనియన్ కెనాల్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, ఈ కెలడోనియన్ కెనాల్ మీద కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో ఇవి టోటల్ 8 లాక్స్ ఉన్నాయి. ఇలా మనం చూస్తున్నాం కదా ఈ స్ట్రక్చర్స్, ఇలా మెట్లు వచ్చి ఇలాగ వెళ్ళి తర్వాత మళ్ళీ ప్లెయిన్ సర్ఫేస్, మళ్ళీ ఇలాంటిది ఇంకొక లాక్, అలా టోటల్ మనకి 8 లాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ వాటర్ ఇలా చూస్తున్నారు కదా ఇందులోని, ఇది 40 అడుగులు లోతుంది, 40 feet డౌన్. ఓకే, అండ్ ఇది లాంగెస్ట్ స్టేర్ కేస్ లాక్ ఇన్ బ్రిటన్ అంట. ఓకే, ఇది 1800 టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని ఫస్ట్లో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇది హైడ్రాలిక్ కాకుండా మాన్యువల్గా దీన్ని ఏంటంటారు పవరప్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే వాటర్ని యూస్ చేసుకుని పవర్ చేస్తున్నారు, హైడ్రాలిక్ పవరప్ అయింది ఇప్పుడు. కానీ లవ్లీ వ్యూ, చక్కగా వాక్ చేయడానికి వాటికి అయితే చాలా బాగుంది. ఎక్కడికక్కడ సీటింగ్ సిస్టమ్ అది ఇచ్చాడు కూర్చోవడానికి, ఇవతల సైడ్ కాకపోయినా అవతల సైడ్. సో ఏంటంటే చక్కగా ఇంటి నుంచి ఫుడ్ కానీ స్నాక్స్ కానీ తెచ్చుకుంటే కూర్చొని తినొచ్చు. కానీ పిల్లలతో మాత్రం ఈ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కడ బ్యారియర్స్ లేవు. ఓకే, సో నేను మా హస్బెండ్కి పిల్లల్ని అప్పచెప్పించాను, తను పట్టుకుని అక్కడి నించుండు, ఇంకా అయిపోయింది. ఈ అట్రాక్షన్ మేము కవర్ చేసేసాము. సో ఇంకా హోమే అనుకుంటాం, ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు మార్నింగ్ నుంచి ఫుల్ యాక్టివిటీస్తోని. సో ఇంటికి వెళ్ళి ఏదైనా చక్కగా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకుని తినేయటమే. వాటికి నైట్కి డిన్నర్ కిందనేమో మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాము. సో బౌల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట, ఈజీ స్టేపుల్ డిన్నర్. జనరల్గా ట్రిప్స్కి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇది తీసుకొస్తూ ఉంటాము చేసుకోవటానికి. సో డే 2 ట్రిప్ కూడా ఎక్సలెంట్గా జరిగిందండి ఫ్యామిలీతో మాకు. ఇట్ వాస్ అన్ వెరీ నైస్ ట్రిప్. మేము మార్నింగ్ ఫస్ట్ ట్రెజర్స్ ఆఫ్ ఎర్త్లోనే ఏంటంటే మొత్తం అంతా చక్కగా జెమ్ స్టోన్ రిలేటెడ్, ఫాజిల్ రిలేటెడ్ కవర్ చేసాము. ఆఫ్టర్నూన్ ఏమో బెన్ నెవిస్ మౌంటైన్ రేంజ్ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ట్రై చేసాం, బాగుంది అది. అండ్ ఈవినింగ్ ఏమో నెప్ట్యూన్ స్టేర్ కేస్, అది బ్రిటన్లోనే అతి పెద్ద లాక్ సిస్టమ్ అనమాట. సో ఆ 8 లాక్స్ చూడడం, ఆ వాకింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఇంటికి వచ్చేసాము, అలిసిపోయాము, డిన్నర్ చేస్తాము. ఇవాళ రాత్రి ఏంటంటే ఒక మూవీ ప్లాన్ వేస్తున్నాము. సో ఏదైనా మూవీ చూసేసి పడుకుంటాము. అండ్ టుమారో ఏమో ఎక్కువ నడిచే ట్రిప్స్ ఉన్నాయన్నమాట. సో క్యాచ్ యూ టుమారో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మా ఛానల్కి లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.